ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. మా ఆజాద్ నగర్ లో ఒక పండగ వాతావరణం. ఈరోజు మాకు చాలా ఆనందమైన దినం. ఎందుకంటే 40 డివిజన్లో మైనార్టీ వ్యక్తి తన కొడుకు అనారోగ్యం వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తు అబ్బాయి 2 లక్షలు అప్పు చేసుకొని అప్పు కట్టుకోలేక ఉపాధి కోసము గల్ఫ్ దేశమైనటువంటి సౌదీ అరేబియాకి వలస వెళ్ళాడు. ఉపాధి కోసము అక్కడ తన యజమాని కఫీల్ అంటారు ఆయన్ని సౌదీ భాషలో. ఈయన్ని ఒక నెల తర్వాత చిత్రింపులు పెట్టి పాస్పోర్ట్ గుంజుకొని తన బట్టలన్నీ తీసుకొని రోడ్డుకి దొబ్బేశాడు. అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఏదైనా జరిగితే జైల్లో వేస్తారు. అలాంటి పరిస్థితిలో మరణమే శరణం ఆయనకి. ఆ దిక్కుతో దాని స్థితిలో ఎవరో ఆయన సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మంచి సీఎం ఉన్నాడు, ఆయన కుమారుడు నారా లోకేష్ మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి ఉన్నాడు. కాబట్టి మీరు ఈ వీడియో పెడితే మీకు న్యాయం జరుగుతుందని చెప్పారు ఎవరో. ఆయన వీడియో పెట్టడము, అది ఆంధ్రప్రదేశ్ అంతా వైరల్ కావడము, అది మాకు తెలియదు. వాళ్ళ భార్య మా చెల్లెమ్మ వచ్చి అన్న జరిగిందన్న అని చెబితే నేను వెంటనే మా ఎమ్మెల్యే గారికి చెప్పాను. సార్ ఇలా జరుగుతాను సార్ అంటే ఆయన తిరుమలలో ఫ్యామిలీతో దర్శనానికి వెళ్ళాడు. మరుసటి రోజు బ్రహ్మోత్సవాల్లో గడవోత్సవం చూడాల్సి ఉంది. నేను చెబుతానే వెనువెంటనే ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని మైనార్టీల పట్ల ఆయనకున్న ప్రేమ, చిత్తశుద్ధి ఆ రోజు మాకు తెలిసింది. ఆ రోజు ఉదయం బయలుదేరి 6 కల్లా వారు నిజాం గారి ఇంటికి రావడము, వారి భార్య కుమారుని చూసి ఆయన ఒకటే అన్నాడు, నేను ఉన్నానమ్మా మీకు ఓ అన్నలాగా, మీకు తప్పకుండా న్యాయం చేస్తానని ఆ రోజు అందరి సమక్షంలో గౌరవనీయులు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఫోన్ చేయడము, ఆ వెంటనే ఆయన కూడా ఢిల్లీలో ఉన్న విదేశీ వ్యవహారాల శాఖకు ఫోన్ చేయడము, వాళ్ళు ఈ విషయం పైన సౌదీ అరేబియాలో దౌత కార్యాలయం మన భారత ఎంబాసీకి ఫోన్ చేసి అక్కడి నుంచి సౌదీ ఎంబాసీ అధికారులతో మాట్లాడి ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయి పాస్పోర్ట్ రావడానికి ఖచ్చితంగా నిలబట్టింది. 30 తారీఖు లాస్ట్ మంత్ 30 తారీఖు తిరుమలలో ఉన్న మా ఎమ్మెల్యే గారు ఈ రోజు ఆయన తిరుమలలో ఉన్న యాదృచ్ఛికంగా ఆ రోజు నెల లోపల తెప్పిస్తాను మాట చెప్పాడు. ఆ మాట ప్రకారంగా నేను నెల లోపల ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు వాళ్ళని అనంతపురం గారికి తెచ్చారు. అక్కడ ఒక నెల రోజులు ఆయనకు కావాల్సిన తిండి, బట్టలు, ఉపాధి, మన అతనికి ఒక వసతి అన్ని కూడా మా ఎమ్మెల్యే గారి ఫ్రెండ్ ప్రసాద్ గారికి చెప్పి సమకూర్చాడు. మధ్యలో 10 సార్లు వరకు ఆయన డబ్బులు వేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. మొత్తం మీద ఆయన అనంతపురం రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుమారుకి 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది కిడ్నీకి సంబంధించిన వ్యాధికి. దాన్ని 100% వరకు నేను తీసుకొని వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఒక 3 రోజులు ఇస్తాను హామీ ఇచ్చాడు. కాబట్టి